హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే బొరుగులు మిక్చర్ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా తురిమిన క్యారెట్, కొంచెం కారం, కొత్తిమీర, నిమ్మరసము, ఆయిల్, వేయించిన పల్లీలు అండ్ ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సాల్ట్, బొరుగులు అండ్ వడియాలండి. తర్వాత గిన్నెలో తీసుకొని బొరుగులు, కొంచెం కారము, ధనియాల పొడి, గరం మసాలా, ఆనియన్స్, తురిమిన క్యారెట్, కొత్తిమీర, పల్లీలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ గొట్టాలు ఉన్నాయి కదా, అవి నలిపి బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇంకొంచెం కొత్తిమీర అండ్ కొంచెం నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్లో సాల్ట్ వేయడం మర్చిపోయా అండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం వేయించిన పల్లీలు, వడియాలు, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర అవి పక్కన ఉంచుకొని మళ్ళీ లాస్ట్లో గార్నిష్ చేసుకోవాలండి. పైన మనకి బయట బండ్లు వస్తే బొరుగుల మిక్చర్ బండ్లు మనము వెళ్ళి కొనుక్కుంటాం కదా, దానికంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు ఎలా కలుపుతారో ఏమో మనకు తెలియదు. అదే ఇంట్లో హెల్తీగా చేసుకొని తింటే, మన చేతులతో మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. చూడండి, పైన గార్నిష్ కోసం కొంచెం పల్లీలు అవన్నీ పక్కన పెట్టుకొని పైన గార్నిష్ చేసాము. వాళ్ళు బయట మనకి పండ్లల్లో కట్టిస్తారు కదా పొట్లలో, అలాగే కట్టి మేము వేసాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.